వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అండి. మీ పేరు సార్? స్టీఫెన్. ఏం చేస్తుంటారు? నేను పాస్టర్ అండి. గ్రామం, మండలం ఇక్కడ సిటీలో సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉందండి. ఇప్పటివరకు అయితే మంచిగా చేస్తుండే, ఎందుకంటే అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో సర్దుతాడు కదా. ఒక రకంగా మంచి పరిపాలన. ఏ విధంగా? ఆయన ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేరుస్తారు. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తలేరు, అది నాకు నచ్చింది. ఉన్న దాంట్లో బడ్జెట్లో సవరిస్తాము. ఉన్న దాంట్లో మన బడ్జెట్ను ముందుకు చూసుకుంటూ అప్పు చేయకుండా మన భూములు ఏమి అమ్మకుండా అయితే పరిపాలన చేస్తాను కాబట్టి నాకైతే నచ్చింది అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉండే కానీ అనవసరంగా ఆయన ఎక్కువ అంటే డబ్బును ఎక్కువ అప్పు చేసిండు. స్కీములు పథకాలు ఏవి పేదవాళ్ళకు అందుతాయి, పేదవాళ్ళకు అందే ఏవి అని చూడక త్వరపడి ఆయన చాలా అప్పుల పాలు చేస్తుండు రాష్ట్రానికి. కొన్ని పథకాలు ఆయన చేసినవి మంచిగా ఉన్నాయి, కొన్ని మనల్ని నష్టపరిచాయి. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ పేరమ్మా? వెంకట నరసమ్మ అండి మా పేరు. ఏం చేస్తుంటారమ్మా? గృహిణి. గ్రామం, మండలం? సూర్యాపేట గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదండి, ఉచిత బస్సు పెట్టిండు, కరెంటు పెట్టిండు, అన్నీ మంచిగానే చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇంకా ఇంకేం చెప్పాలి, ఇప్పటివరకు అయితే అన్ని మంచిగానే చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏది ఆయన ఏం చేయలేదు, మాకు భూమికి ఏది లేదు, ఏం చేయలేదు. ఈయన వచ్చినాకనే గ్యాస్, కరెంటు, ఉచిత బస్సు పెట్టిండు, సన్న బియ్యం ఇస్తుండు. థ్యాంక్స్ అమ్మా. సరే. నమస్తే. మీ పేరు తాత? ఎరారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. గ్రామం, మండలం ఎక్కడ? మేళచెరువు మండలం, గ్రామం ఎల్లటూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? బాగానే ఉంది. ఏ విధంగా? ఇవి అన్నీ మంచిగానే చేస్తానులే కానీ కొన్ని కాకపోతే రైతు బంధు రావట్లేదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లా. అది మటుకు ప్రాబ్లం బాగుంది, జనాల్లో బాగా రావట్లేదని. సరే, బస్సులు బాగానే ఛార్జీలు లేకుండా ఉన్నాయి. గ్యాస్ కూడా కొంతమందికి మంచిగానే వస్తున్నాయి, కొంతమందికి రావట్లా, అది కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. సన్న బియ్యం ఇస్తున్నారు మంచిగానే. కరెంటు బాగానే సబ్సిడీ ఇస్తారు, సన్న బియ్యం బాగానే మంచిగానే ఇస్తారు. కరెంటు కూడా మంచిగానే ఉంది. సున్నా బిల్లేనా కరెంటు కూడా? మంచిగానే ఉంది, అంతా మంచిగానే. మరి మీ గ్రామంలో అభివృద్ధి ఏ దిశగా వెళ్తుందంటారు ఇప్పుడు? మన గ్రామం అభివృద్ధి జరుగుతుందా? మంచిగానే జరుగుతుంది, మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? సరే, వాళ్ళదే బాగానే ఉంది, వీళ్ళదే బాగానే ఉంది. మాకు అప్పుడు కూడా అన్ని పథకాలు అందినాయి అంటారా? అన్ని రైతు బంధు అన్నీ మంచిగానే ఉంది. కాకపోతే రైతు బంధు అందరికి రాలేదని అది కొద్దిగా సమస్య, బాగా ఇబ్బంది ఉంది. రైతు బంధు రావట్లేదు. అది. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ.